ఓకేనండి, ఇంకా 16 రోజుల పండుగ చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడే అక్కడ నుండి వచ్చామన్నమాట. ఇంకా మహేంద్ర బాబుది అలానే దీవెనది ఇంకా పెళ్లి బాధ్యతలు అయితే అన్ని పనులు అయిపోయినాయి. నా తమ్ముడి అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రేపు ఈరోజు వెళ్ళారు కదా, ఇంకా 5వ నిద్రకు వస్తారనుకుంటా. 5వ నిద్రకు వచ్చి ఈ నెలాఖరికి ఇంకా కాపురానికి వస్తే ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్స్ సంబంధించిన వీడియోస్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా ప్రశాంతంగా ఉంటారు. తర్వాత మా పనులు మొదలవుతాయండి. ఇప్పటిదాకా సెలబ్రేషన్ చూశారు కదా, ఇక్కడ నుంచి మా లైఫ్ స్టైల్ చూస్తారు. ఇంకేంటంటే ఇంకా 2-3 నెలల కాలం వస్తుంది. కాలం రావాలంటే అంతకంటే ముందుగా మేము పొలాలు మాట్లాడుకొని ఇంకా ఇలాగ దున్నుంచుకొని ఇంకా పంటలు వేసుకోవడం, ఇంకా పొలాలు మాట్లాడుకోవడం 10 ఎకరాలు 5 ఎకరాలు అని చెప్పేసి ఇంకా ట్రాక్టర్తో ఆ పనులు ఈ పనులు ఉంటాయి. ఇంకా ఈ పనులు మొత్తం మీకు లైఫ్ స్టైల్ మా కుటుంబం ఉమ్మడితో సహా ఉమ్మడి కుటుంబం ఎలాగా కలిసిమెలిసి చేసుకుంటారని చెప్పేసి సిరీస్ మొదలవుతాయి. ఇంకా ఈ మ్యారేజ్ వీడియోస్ని ఎలా సపోర్ట్ చేస్తారో ఆ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇప్పుడే అండి ఇంకా మా తమ్ముడు వెళ్ళింది కదా, ఇదే రోజు ఇంకా వ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇప్పటికి మీ వీడియోస్ మొత్తం చూపించాను, చాలామంది ఆదరించారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు మా చెల్లెలు వాళ్ళు, అలానే మా చిన్న చెల్లెలు, మా పెద్ద చెల్లెలు, తర్వాత మా బావలు వీళ్ళందరూ వచ్చారు సెలబ్రేషన్కి. మా చెల్లెల్ని ఇంకా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ నైట్ స్టే చేసి ఇంక రేపు ఉదయం ఇంతకే అన్నారంటే మా చెల్లెలు, అన్న వెళ్తున్నా అన్న, మరి ఇంకా సెలబ్రేషన్ అయిపోయింది కదా అంటే, కాదమ్మా ఈ నైట్ ఏం వెళ్తారు పిల్లల్ని వేసుకొని, ఇప్పటికి చాలా జర్నీ చేసి వచ్చావు, రెస్ట్ ఉండాలి అమ్మ అని చెప్పేసి, ఇంకా రామా మన ఇంటికి వెళ్దాము, మన నా దగ్గర ఉండి రేపు ఉదయం లేచి వెళ్ళొచ్చు, లేకపోతే 2-3 రోజులు ఉండండి అని చెప్పాను. కాదులన్న మా కూతురిది బడిపోతుందంటే, మీ అమ్మాయి MBBS చదవట్లేదు కలెక్టర్, ఇప్పుడైతే వెళ్ళడం కుదరదు, రేపు ఉదయం అయితే వెళ్ళండి, ఉదయం చీకటితోనే బయలుదేరితే ఎండ తప్పించుకొని 10 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పాను. సరే అన్న మరి నంది. ఇంకైతే మా చెల్లెల వాళ్ళు మరి మా నాన్నమ్మ దగ్గర ఉన్నారు కదా, మా నాన్నమ్మల ఇంటికాడ గుండు పనులు. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళందరూ ఉన్నారు, లేదులే అన్న నాన్నమ్మ ఉండమంటుంది, బాబాయ్ కూడా ఉండమంటున్నారు, ఇంకా రూమ్ కూడా ఖాళీ అయింది కదా, ఉంటానన్న అని ఒకవేళ అంటేనేమో సరే అదేని ఇల్లే, సరే అమ్మ ఉండండి మీ ఇష్టం ఉంటాను, ఒకవేళ కాదులే అని అనుకుంటేనేమో మా చెల్లెమ్మ నేను తీసుకొస్తాను. సరేనా వెళ్దాం పదండి. ఓకేనండి, మన ఇంటికి వచ్చేసాం. రామా ఏం సంగతులు? బాయ్ అండి, నేను ఎప్పుడు బాయ్ చెప్పు. దేనికి సరుకులా? పెద్దరికి వేసుకొచ్చా ఆయిల్ కొట్టించా బండికి ఇప్పుడు ఆయిల్ కొట్టించా. రోజు ఎంత ఆగిద్ది నీ బండి? రోజుకి 3 లీటర్లు. 3 లీటర్లు ఆగిద్దా? మా రాయమ్మ జోక్ చేస్తా ఉంటాడు. రోజు అంట్లు మొత్తం బయటపడ్డాయి. అవన్నీ మా చిన్న చెల్లెలను మా పెద్ద చెల్లెలు ఇద్దరు కలిసి తోముకుంటున్నారు, అక్క చెల్లెలు ఇద్దరు. అన్న ఏం చూపిస్తాలన్న, ఈగలు పోగలు చందాలు అంటే పాసం వండుకున్నప్పుడు ఈగలు రాక ఏం చేస్తాయి? బావా రాని వెళ్దాం మరి ఇంటికి తొందరగానే. చిన్నబావ ఏడి? ఏమాను చిన్నబావ? ఏ పాలెం? సరేలే. ఎరా అల్లుడు ఏం సంగతి? హాయ్ అమ్మా. అబ్బో ఓకేనండి, ఇంకా త్వరగా అంట్లతో వేసుకొని ఇంకా మా చెల్లెని తీసుకెళ్తాను. అను మీరు ఉంటారా ఈ పూట? రాండి మీరు కూడా అట్టయితే బిర్యానీ చేసుకుందామంట. ఇప్పుడే కదా ఏంది మా సొమ్ము అంతా ఎక్కడెక్కడేనంటావా? ఇప్పుడు దాకా మా మహేంద్ర బాబు ఫంక్షన్ చేస్తే 4 కేజీలు చికెన్, వైట్ రైస్. సరే రేపు ఉదయం నన్ను పార్టీ ఇస్తాను. మరి రేపు ఉదయం ఉంటానంటే పార్టీ ఇస్తానమ్మా, సరేనా? రేపు తిని బయలుదేరండి, ఇంకా ఉదయం పొద్దున్న తీసుకొస్తాను. మెక్క ఏమో ఇంకా రోజా ఏమో పలావ్ బిర్యానీ చేసి నువ్వేమో కర్రీ చేయి, పొద్దున్న చికెన్ తీసుకొస్తా. ఊం కొడితేనే సరేనా? మరి సరేనండి. మా ఇద్దరు చెల్లెలకి పార్టీ కావాలంట, అంటే మీరు ఇచ్చే పార్టీ నేను చేస్తాను అనమాట. మన సబ్స్క్రైబర్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కనుక ఇస్తుంది, అందుకని. సరే అండి, ఇంక రేపు ఉదయం చూద్దాం. మరి ఇంకా ఈ పనులు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లెల్ని తీసుకుని వెళ్తాను. ఏంది మీరు ఎప్పుడైనా మా వీడియోస్ ఎన్ని చూస్తారు చెప్పండి రోజుకి? మరి లైక్ కొడుతున్నారా? మరి ఆశ చూసిద్దాం మా అనుకుంటా. ఓకేనండి. అరే వర్షం పడుతుంది తొందరగానండి, అమ్మా వాన పడుతుంది. అయ్యో ఆ మహేంద్ర వాళ్ళు పాపం ఎట్టపోతారో ఏమో ఈ వర్షానికి. మీ ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నా, మా తమ్ముడి గురించి నేను ఆలోచిస్తున్నా. ఏంటంటాడు?
అయ్యి పెద్దిటి రోసం కొమ్ము పెద్దిటి రోసం మా తమ్ముడేనండి. కోపం చూడండి ఎంత కోపం ఉందో. ఏమైందిరా? ఏంటి అయ్యి పుడకలు? మా పిల్లలకు కురుకురే బయటలు చేస్తా వేరే ఇయ్యి చిప్స్ లాగుండే. నువ్వు అట్రా బయటికి రా. ఒక టికెట్ అయిపోయింది, ఇంకో టికెట్ అంట. అయ్యే తినే అయ్యొద్దుమా, తినే తీసుకో. కురుకురే తీసుకో. అయ్యి తీసుకో. అయ్యి సంతా నా కొడక. వాడికి ఇంకోటి అంటే వేరేదంట. వాడు మన దాకా కొట్లో రకాల మొత్తం తిన్నాడు. వాడు కొత్తవి కావాలి. తీసుకోరా, బాగుంది. ఈ అమ్మాయికి ముందు మా కోళ్ళకి బిర్యానీ, అది రాయల్ బిర్యానీ, అది ఇలా అది బాగుంటుంది. రాయల్ బిర్యానీ తీసుకో. బిర్యానీ బిర్యానీ తీసుకో. ఇంకా నువ్వు రా సాసు. ఓకేనండి, సాస్ బాగా వాడికి జలుబు చేసిందని చెప్పేసి ఇండిషన్ చేయించుకుని వచ్చాను ఇప్పుడే శుభ్రాన్న కాడ. ఇండిషన్ అయితే ఇంకా ముడ్డికి పడిచారు, ఏడుస్తూ ఉన్నాడు. మొదలుగా మొసరు కదా, పిల్లలకి అప్పుడప్పుడు అడప దగ్గులు కానీ జలుబులు కానీ జ్వరాలు కానీ వస్తూ ఉంటాయి సహజం. అందుకే ఇండిషన్ చేయించాను అనమాట. మా ఇద్దరు చిల్లలు కలిసేమో ఇంకా గోరింటాకు మా నాన్నమ్మ ఎక్కడ కోసుకొస్తే కొమ్మ వాటిలో ఉన్నది మొత్తం గోరింటాకు ఆకు దోస్తున్నారు, అంటే తీస్తున్నారు అన్నమాట. ఇదంతా ఇంకా మా చెల్లెమ్మ కవర్లు తెచ్చుకుంటే రాజకుమారి మిక్సీ బట్టి సాయంత్రం చేతలకి గోరింటాకు పెట్టుకోవచ్చు. ఆశ ఎక్కించు, అది ఆశ పెట్టుకో. ఆ ఎండ పెట్టుకుని మిక్సీ పెట్టుకుని ఇంకా బాగా పండిది అంటగా. నాడతావా? ఏడ నాడతావు? అది బతికిద్ది అసలుకి బతకదు. సరేనా, బతికి నాడండి మరి, తప్పేముంది. సరేనండి, ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:07 అవుతుంది. ఇంకా బయలుదేరదాం మరి. మా బావాలు ఇంకా ఈ నైట్ ఉంటారు. ఇంకా రాజకుమారి ఏం చేస్తుందో, వంటలు చేస్తుంది అనుకుంటా. పండి. ఓకేనండి, ఇంటికైతే వచ్చేసాము. మా బావల బండ్లో ఏముండేనా అని తీసుకురామని చెప్పాడు. వస్తా పిల్లలకి తినేయని తీసుకొచ్చి ఉంటాడు. ఇంక ఇవి ఉండేమాట. ఇంత గోరింటాకను తర్వాత వచ్చేసి తినేవి పిల్లలకు సంబంధించినవి ఉండే. ఇగో తినేయి పండి. ఇగో మా ఈ గోరింటాకు మరి మిక్సీ పట్టుకు మేము వదిన వచ్చినాక. దీంట్లో సమోసా ట్రాంట్రా, ఇంకో సమోసా జిలేబీ అంతా కదా, ఈ పేపర్కి అయింది సమోసానా. సరే పిల్లలకి మరి మీరు కదా. ఓకేనండి, ఇంకా రాజకుమారి ఇంకా సువాసన నీళ్ళు పోస్తుంది. ఇంకా త్వరగా ఇంకా మా చిన్న పంపించిన వంటలో లేకపోతే ఏమైనా చేసుకొని తినవచ్చు. సరేనా? సరేనండి, మా వదిన వస్తేనే మా చేతులన్నీ ఎర్రంగా చేసింది అనమాట. గోరింటాకు అయితే తీసుకొచ్చింది వస్తానే గుంటూరు నుంచి. అయితే చెట్టు ఉందా వదినాడా? గోరింటాకు అయితే ఇంకా మిక్సీ పడుతుంది. సరే, పంచదార, చింతపండు, ఇంకా అలానే మజ్జిగ ఇంకా మొత్తం వేసేసి అయితే ఇంకా మిక్సీ పట్టేస్తాం. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా అందరంగా చేతులకి ఎర్రంగా పెట్టుకుంటాం గోరింటాకు అయితే. మా అల్లుడు కూడా పెట్టుకుంటాడు. పిల్లలు అయితే బుడ్డీలు తాడుకుంటున్నాడు. తర్వాత అయితే చుక్క వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ పట్టేద్దాం. చిచ్చేసావా? ఏందా చూపులు. అండి, మా బావ అయితే ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చల్లగా కూర్చున్నాడు. వాతావరణానికి చాలా బాగుందని, ఇంకా ఎంత దుక్కు దున్నిచ్చావు కదా, పంటలు ఏం పండించుకోమని చెప్పి చూస్తున్నాడు అనమాట. మా సబ్స్క్రైబర్లు ఫోన్ చేస్తున్నారు, కొంచెం సేపు ఉండండి. ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు ఇంకా చికెన్ పికిల్ ఇది రెడీ అయిపోయిందండి. కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. సరేనా?